కూటమి ప్రభుత్వం కలిసి వచ్చాక భారీ మెజారిటీతో తొలిసారిగా పట్టపగ్గాలు చేపట్టిన తర్వాత ఈ మహానాడు సభలు కడపలో జరుగుతున్నారు. ఎలా అనిపిస్తున్నాయి? మినీ మహానాడులు ఆల్రెడీ నియోజకవర్గాలుగా జరిగాయి. నిన్న మొదటి రోజు సభ పూర్తయింది. ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి, ఇది కూడా మంచి స్పెషాలిటీగా సెలబ్రేట్ చేసుకుంటుంది మహానాడులు. సంతోషం ఉంది నాన్న, సంతోషంగా ఉంది. దానివల్ల ఏమంటారు సార్? తదుపరి 6 సూత్రాలు పార్టీ భవిష్యత్తు కోసం రిలీజ్ చేశారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీశక్తి అంటున్నారు. పేదలకు సహాయం చేసే టైంలో ఏమో సోషల్ ఇంజనీరింగ్ ఉండాలంటున్నారు. రైతులకు అండగా ఉంటామంటున్నారు, యువగలం అంటున్నారు. ఇవన్నీ ఎలా చూడాలి? ఏంటంటే చేసే అన్నింటిలో ఉపయోగపడే మొత్తం మెయిన్ చేసే ఉపయోగపడి ఆపేసి సరిపోద్ది. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడాలి. తర్వాత మళ్ళీ వాళ్ళు పని చేసుకొని బతికేటట్టు కూడా ఉండాలి. పని చేసి సోమరిపోతులుగా ఉండేటట్టు కాకుండా చేస్తే కొంతవరకు సంతోషం. జాతీయ కార్యదర్శికి వరలరామయ్య గారు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే టీడీపీ జాతీయ కార్యదర్శిగా నిలవబడబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చూసుకున్నట్లయితే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చంద్రబాబు గారు కాబట్టి పదవులు నేను ఆశించట్లేదని చెప్పి ఈయన లోకేష్ గారు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అది సంతోషమైన మాటే. ఎందుకంటే పదవి ఆశించి ఉన్నట్లయితే ఆ లెక్క వేరుండేది. పదవి ఆశించకపోబట్టి నేను కూడా చిన్న నాయకుడి కార్యకర్తగానే ఉన్నాను కాబట్టి ప్రజలలో అభిమానం పెరుగుద్ది. గత ప్రభుత్వాల అక్రమాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం అక్రమాలు మరొక ఎత్తు. వీటిలన్నిటి మీద మేము ఏదైతే విచారణ కమిటీలు వేసాం, విచారణ జరిపిస్తున్నాము, అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరు వదలమో అరెస్టులు తప్పకుండా ఉంటాయంటారు. అది కరెక్ట్. ఆ రకంగా చేస్తే ఇప్పుడు వీళ్ళలో కూడా తప్పు చేసేటోళ్ళు లేకుండా ఉంటాడు. ఇప్పుడు తప్పు చేసాడు అనుకో, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను ఇదే చేస్తారన్న భయం ఉంటుంది. కాబట్టి అది తప్పు చేసిన చేయడం కరెక్ట్. పార్టీ మొదట పోయిన ఎలక్షన్స్కు ముందు చెప్పినట్టుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి ఆగస్టు 15 కన్ఫామ్ అంటున్నారు. ఈసారి ఆగస్టు 15 నుంచి చేస్తామన్నారు. దానివల్ల కొంత కష్టం ఉంది, కొంత ఇది ఉంది, రెండు ఉంది. పోలవరం అమరావతి ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది, తెలుగు జాతికి అంకితం అంటున్నారు. అది కంప్లీట్ అయితే మామూలుగా దేశం బాగుపడుద్ది, పంటలు బాగుపడుతాయి. ఉంటాను. నమస్కారం సార్. ఎలా ఉండి ఒక 1 year పరిపాలన దగ్గరలో ఉన్నారు కూటమి ప్రభుత్వాలు. గతము చూశారు, గత ప్రభుత్వం వేరు, ఆ యొక్క ప్రిన్సిపల్స్ వేరు, ఇప్పుడు ఏమో కొత్త విధానం. ఎలా అని అంటే మామూలు జనరల్గా ఏం గమనించారు? ఎలా ఉందండి? ఓవరాల్గా బాగానే ఉందండి. ఇచ్చే పథకాలు మాత్రం అయితే బాగానే ఉన్నాయి ప్రస్తుతం. మొదటేమో పెన్షన్ పెంచి ఇచ్చారు, తర్వాత గ్యాస్ సిలిండర్లు నిజమైన అర్హులకు పడ్డాయి, కొంతమందికి పడలేదు. పాపం వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా పారదర్శకంగా చేస్తామంటుంది ప్రభుత్వం. కొంచెం సమయం ఇవ్వండి. ప్రస్తుతం అయితే బాగానే ఉందండి నేను చెప్పే ప్రకారం. ఇవాళ ఎన్టీఆర్ గారి జయంతి సార్, మహానాడు సభలు కడపలో జరుగుతున్నాయి. అనేక అంశాలు అంటున్నారు. పెద్ద రోడ్లు మళ్ళీ రద్దు చేసే విషయంలో మోడీ గారిని అడిగినట్టుగా చెబుతున్నారు బాబు గారు. ఇంకా 500 రూపాయల నోటే కదా, మరి అలాగా అంటే జనరల్గా అవినీతి నిర్మూలన కోసం అని చెప్పి నేను సభలో చెప్పారు. ఒకవేళ 500 రోడ్లు రద్దు అయితే ఇబ్బందేనా? నేనైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, నాకంత ఎఫెక్ట్ లేదు. ధరలు ఎలా ఉన్నాయి, ఖర్చులు ఎలా ఉన్నాయి? ఓకే, టైం పట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటాం. అమరావతి పోలవరం మీద ఆశలు ఉన్నాయి సార్ అందరికీ. మరి అవి అవుతే ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. పోలవరం చాలా అందరికీ ఒక మంచి ఇదే, టోటల్ స్టేట్కి బాగా నెసరీ. అది కూడా అంటం జరిగింది సార్. ఏదైతే ఉందో భవిష్యత్ తరాలకి 40 ఏళ్ళు ఉండాలి అంటే 6 మార్గదర్శకాలని చెప్తున్నారు. ఏదైతే ఉందో యువకాలం 1 ఇలా చాలా చెప్పారు. ఎలా అనిపిస్తుంది? భవిష్యత్తు ఖచ్చితంగా వెళ్తుందా? భవిష్యత్తు ఎలా ఉందండి? ఇప్పుడు 10 years బ్యాక్ ఉన్న ఎవరు గెస్ట్ చేయలేదు ఈరోజు ఇలా ఉండదండి. నెక్స్ట్ 10 years గురించి మనం ఏం చెప్పగలండి? పథకాలు రన్ అవుతూ ఉంటాయి, అది రన్ అవుతూనే ఉంటుంది. మామూలుగా ఏముంది, దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అయ్యి చాలామంది 1 yearలో రోడ్ల వ్యవస్థ కానివ్వండి, కరెంట్ ఛార్జీలు ఎలా అనిపించాయి? కొంచెం భారంగా ఉన్నాయి అంటున్నారు కొంతమంది. భారం అంటే ఎప్పుడైనా భారమే అండి కరెంట్ ఛార్జెస్. సమ్మర్ వచ్చినప్పుడు మీకు ఛార్జెస్ సమ్మర్ వచ్చే వరకే మీకు పెంచుతారు అయ్యి. ప్లస్ మనం యూసేజ్ ఎండాకాలం ఎక్కువ కాబట్టి మనకు కొద్దిగా భారం అనిపిస్తుంది ఎండాకాలం. 2047 విజన్ గురించి కూడా చెప్తున్నారు సార్. ఎలా? యాక్చువల్లీ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఇప్పుడు బాగా డెవలప్ చేశారు, బాగుంది. ఇప్పుడు 5 years బ్యాక్ చూస్తే ఇప్పుడు చూస్తే చాలా రోడ్లు బాగున్నాయి, ఇంకా డెవలప్ అవ్వాలండి. అట్లుగా చూస్తే సంవత్సర పరిపాలన దగ్గరగా వచ్చాము. జూన్ 12 ఒకేసారి 3 పథకాలకు తెరదీశారు. ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15 కన్ఫామ్ అయిపోయింది. కడపలో మహానాడు మొదటి రోజు బాగా అట్టహాసంగా జరిగింది. సూపర్ సక్సెస్ఫుల్ అంటున్నారు. ఏమంటారు? బాగా జరుగుతుందండి. అక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు. తర్వాత భోజన ఏర్పాట్లు బ్రహ్మాండం చేస్తున్నారంటండి. అయితే ఏంటంటే కొంత
అక్కడ జనాభా ఎక్కువ అవడం వల్ల కొద్దిగా ఉండడానికి ఆడికి కొద్దిగా రిస్క్గా ఉంది. అంతా బాగానే ఉంది చేసింది. పాత ప్రభుత్వాల అవినీతి ఒక లెక్క అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతి ఒక లెక్క. ప్రతిదీ కక్కిస్తామని చంద్రబాబు గారు సభలో చెప్పారు. ఖచ్చితంగా అరెస్టుల పర్వం ఉంటుంది, అవినీతికి పాల్పడిన వాళ్ళు ఎవరిని వదలమంటున్నారు. ఎలా చూడాలి? అవును, నిజమండి అది. ఆయన చెప్పింది మాత్రం 100% నిజం జరుగుద్ది. ఎవరిని సరే అవినీతి చేసిన వాళ్ళందరినీ కంపల్సరీ వాళ్ళని పట్టుకొని జైలుకి పంపిస్తారు. ఏమీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పంపించారు, కానీ ఆయనకి మాత్రం గ్యారెంటీగా జైలుకి తప్పదండి జగన్ గారికి. ఎన్టీఆర్ గారు జయంతి సార్ ఈ రోజు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు కూడా సభలో అనేక అంశాలు ఉన్నాయి. నిన్న పుష్పాలంకరణ అనంతరం కూడా ఏదైతే ఉందో జ్యోతి ప్రజ్వలన అనంతరం కూడా ఈ కార్యకర్తలు చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించారు. ఎలా అనిపిస్తుంది? పార్టీ కూడా చాలా అట్టహాసంగా చేస్తుంది ఈ సభలో. నేను అన్న నందమూరి తారక రామారావు గారి అభిమాని అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఉంటున్నాను. అప్పటి నుంచి పార్టీగా టీడీపీ పార్టీ అనేది మన తెలుగువారు ఆత్మగౌరవం కాపాడింది అన్న నందమూరి తారక రామారావు గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పార్టీని ఇంకా బలోపేతం చేసి చాలా మందికి అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అలాగే మన పాలకొల్లు ఎమ్మెల్యే ఇప్పుడు మినిస్టర్ గారు అయినటువంటి ఆయన కూడా చాలా ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఏ విషయంలో సరే ఆయన్ని తక్కువగా అనడానికి వీలు లేదు. వాళ్ళ ఆయన కానీ ఏమన్నా తక్కువగా అని ఆయన కానీ ఏమన్నా అంటే మాత్రం ప్రజలు ఊరుకోవాలి, ప్రజలు తల్లి పంపిస్తారు. పదవులు ఇద్దామని లోకేష్ గారు అనుకున్న ఆయన తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకు అంటే కనుక ఒక పక్క ప్రజాసేవ చేయడానికి పదవులు అవసరం లేదంటున్నారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చంద్రబాబు గారే ఆయన పరిపాలనే ఉండాలంటున్నారు. ఆయన కూడా ఎలా అనిపిస్తుంది? ఉన్నంతకాలం ఆయన చంద్రబాబు ఉన్నంతకాలం ఆయనే ఉండాలండి. ఆయన ఉంటేనే బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటుంది. అన్ని విధాలుగా అన్నిటికీ చేయాలంటే ఆయన తర్వాతే. మీరు చూడండి, జగన్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టిని మొత్తం పేదవాళ్ళకి 5 రూపాయలు టిఫిన్, 5 రూపాయలు భోజనం పెడతారు. అవి కూడా తీశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అవి కూడా అమలు చేస్తున్నాడు. చేయడం వల్ల చాలా పేదవాళ్ళు మాత్రం చాలా కడుపు నిండా భోజనం చేస్తారు, కడుపు నిండా టిఫిన్ చేస్తారు, వెళ్తారు. కాబట్టి ఆ ప్రభుత్వం ఉండాలి కంపల్సరీ. అదే అండి. అవినీతి నిర్మూలనకు పెద్ద నోట్లు రద్దు చేస్తే బాగుంటుంది. 2000 రూపాయల నోట్ల తర్వాత 500 పెద్ద నోట్లు. సో మేము మోడీ గారి దగ్గర కూడా ఈ విషయం ప్రస్తావన జరగడం జరిగిందని బాబు గారు అంటున్నారు. అవినీతి నిర్మూలనకి మంచిగా పారదర్శకంగా అన్నీ జరగాలంటే ఈ నోట్లు రద్దు అయితే బాగుంటుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి అన్ని కరెక్ట్గా ఉంటాయి. అయితే ఆయన చెప్పింది అంతా కరెక్ట్గా జరుగుతుందండి. ఇంకా మనకు 2000 రూపాయల నోట్లు రద్దు చేశారు కాబట్టి 500 రూపాయలు ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే 100 రూపాయల కాగితాలు 5 కాగితాలు పెట్టుకుంటే 500 కాగితం ఒకటే పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా బాగుంటుంది కదా. ప్రజలు కూడా జోబులు అంటే ఎక్కువగా కనపడకుండా 100 రూపాయల కాగితాలు ఎక్కువ కనపడకుండా 500 కాగితాలు అయితే మాత్రం తక్కువ ఉంటుంది. కాబట్టి అయ్యే ఉండడం చాలా మంచిది. 2000 ఐటమ్ 6 సూత్రాలు ఎలా ఉన్నాయి సార్? ఏదైతే చెప్పారో, ఏదైతే మార్గదర్శకాలు 40 ఏళ్ళ పార్టీ భవిష్యత్తు కోసం అని చెప్పి నిన్న 6 సూత్రాలు ప్రకటించడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే స్త్రీ శక్తి అని, యువగలం అని చెప్పి, రైతులకి అండగా అని చెప్పి, పేదరికంలో సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి, ఇంకా మళ్ళీ కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ లెక్కను చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? అప్పుల బాధలో ఉన్నానండి ఇప్పటివరకు. చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ చేస్తారని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చెయ్యాలి. చెయ్యకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్కి పట్టినట్టు పడద్దండి, గ్యారంటీగా. అది సభకి కరోనా మళ్ళీ వస్తుంది, ఇదైతే ఉందో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని మాజీ ప్రభుత్వాలు అన్నాయి. కానీ పార్టీకి 17 కోట్ల విరాళం వచ్చింది. సో మేము మా సొంత ఇంట్లో భోజనం ఎలా పెడతామో నాయకులకు కూడా అలాగే పెడతాము. అందరికీ అలా పెట్టాలి కదండి. కంపల్సరీ చెయ్యాలి. ఆయన చెప్పినవన్నీ అమలు చేస్తేనే బాగుంటుంది. అమలు చేయకపోతే మాత్రం చాలా కష్టాలు పడతారు మళ్ళీ మన వాళ్ళు కూడా. ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఒక ఇండియా మొత్తమే ఆంధ్రప్రదేశ్ అంటే చాలా గొప్ప వాళ్ళు. చాలా ఎదర మనిషినికి కడుపు ఆకలి వేస్తుందంటే తీర్చే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కంపల్సరీ అండి. అదే.